ఎనీ డౌట్స్? ఫైనల్ అకౌంట్స్ అంటే ఇయర్ ఎండింగ్ లో ప్రిపేర్ చేస్తాము. ఎవ్రీ ట్రేడర్ వాంట్స్ టు నో ద రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాన్ని P&L అకౌంట్ అని. పీనల్ అకౌంట్ కాదు, P&L అకౌంట్. మన ఎవడో అన్నారు పీనల్ అకౌంట్ అని. P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేస్తాము అంటున్నాం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి అన్న. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంటే కొన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీస్ ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్ కూడా ప్రిపేర్ చేస్తారు. కొన్ని అయితే ఏం చెప్తున్నాము, ఎంతమంది వచ్చారు? 16. ఏం వయసు వచ్చారు? ఎక్కువైపోయినాయా క్లాసులు? ఇంకా మీ ఇష్టం అమ్మా, మేమేం చేయలేము ఇంకా. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఫైండ్ అవుట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఫైండ్ అవుట్ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్. బ్యాలెన్స్ షీట్, ఫైండ్ అవుట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇన్ ది కన్సర్న్. ఇది తెలుసుకోవడం కోసం ఫైనల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాము అని చెప్తున్నాము. ఓకే, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి నోట్బుక్ తీసుకోండి, నోట్స్లో తీసుకొని నోట్స్ చదవండి అమ్మా. ఇక్కడ మనకు ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేసరికి దిస్ ఇస్ ద ప్రొఫార్మా ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. నేమ్ ఆఫ్ ది కంపెనీ, ట్రేడింగ్ అకౌంట్ యాజ్ ఆన్ 31st December ఇలా ఉంటుంది. DRCR ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫార్మా అనమాట. అంటే ఎవ్రీ యూనిట్ లో మీకు ఒక ఫస్ట్ యూనిట్ లో చాలా ప్రొఫార్మాస్ ఉన్నాయి. ఈ ఫైనలీ 5th యూనిట్ లో ఒక ప్రొఫార్మా అనమాట. ఒకటి కాదు, 2. బ్యాలెన్స్ షీటు, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇదంతా ఒకటే కాబట్టి ఇదొక ప్రొఫార్మా, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఒక ప్రొఫార్మా. ఇవి మర్చిపోవద్దండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, అసెట్స్ లయబిలిటీస్ కన్ఫ్యూజ్ అయిపోయి చేస్తారమ్మా. డోంట్ కన్ఫ్యూజ్ మా, మీరు క్లియర్ గా గుర్తు పెట్టుకోండి. లెఫ్ట్ ఏముంటుంది? లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. మీకు ఇప్పుడు మీరు బుక్ ఎదురుగున్నారంటే రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్. అలా ఏదో ఒక చిన్న టెక్నిక్ మీరు గుర్తు పెట్టుకున్నారంటే నెవర్ ఫర్గెట్ అండి. మీరు ఇంకా మర్చిపోయే క్వశ్చన్ అంటూ ఉండదు, మర్చిపోవడం అంటూ ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, లయబిలిటీస్ అసెట్స్ ప్రొఫార్మాది అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి పర్టికులర్స్ రూపీస్. ఓకే, టు ఓపెనింగ్ స్టాక్. ఫస్ట్ ఏముంటుంది? ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఓపెనింగ్ స్టాక్ అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సేల్ కాకుండా ఉండే గూడ్స్ అన్నమాట. అన్సోల్డ్ గూడ్స్ ప్రజెంట్ ఇయర్ కి వచ్చేసరికి ఓపెనింగ్ స్టాక్ వస్తుందమ్మా. అన్సోల్డ్ గూడ్స్ ను క్లోజింగ్ స్టాక్ అంటాము. క్లోజింగ్ స్టాకే ప్రజెంట్ ఫస్ట్ డేట్ కి వచ్చేసరికి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఏది? గోయింగ్ కన్సర్న్ ఉన్నది అంటే జరుగుతూ ఉన్న కంపెనీలకైతే, కొత్త కంపెనీకి అయితే ఏమవుతుంది, న్యూ కంపెనీ అయితే స్టార్టింగ్ దట్ ఈస్ కాల్డ్ ఓపెనింగ్ స్టాక్ అని అంటాం. ఓకే, ఇది 2 గుర్తుపెట్టుకోండి మీరు. పర్చేజెస్ అంటే ఆల్ పర్చేజెస్ ఉంటాయి అన్నమాట. పర్చేజెస్ ఇఫ్ ఎనీ రిటర్న్స్ లెస్ చేసి రిటర్న్స్ చూపెడతాము. ఓకే కదా? ఎవరున్నారు పార్టిసిపెంట్స్? I want to see the participants. Okay. Venkatesh. పూడలేడమ్మా, లేడు. భాగ్య ఉంది. ఓకే, భాగ్య 18 మెంబర్స్ ఉన్నారు కదా. ఇంకొక 10 minutes చూద్దాము, తర్వాత నాకు ఒకసారి రిమైండ్ చేయను అన్న.
ఫోటో అటెండెన్స్ మేడం అని రిమైండ్ చేయవా? ఓకే భాగ్యం మేడం. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నాము, పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ అంటారు. అంటే మనం పర్చేజ్ చేయడానికి కోసం పెట్టిన ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్, కస్టమర్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, ఆక్ట్రాయ్. ఆక్ట్రాయ్ అంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్సెస్ అన్నాం. ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ కూడా దీస్ ఆల్ ద పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం. దెన్ నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ గా పే చేస్తూ ఉంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, ఇన్సూరెన్స్, గ్యాస్ అండ్ కోల్, ఫ్యూయల్, ఆయిల్ అండ్ ఆయిల్, వాటర్ చార్జెస్, మోటివేటివ్ పవర్, ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ మేనేజర్స్ సాలరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత హీటింగ్ అండ్ లైటింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. మోస్ట్లీ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రేడింగ్ కదా, ట్రేడ్ అకౌంట్ లో చూపెట్టేద్దాము అని అనుకుంటారు. నో అండి, అక్కడ వేసినా కూడా కరెక్టే, కానీ నౌడేస్ దట్ ఈస్ ఎంటర్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అండర్స్టాండ్? ఎక్కడ ఎంటర్ చేస్తున్నారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Okay, these all items are in debit side. Okay, then next to credit side transactions. So sorry, observe by sales. Sales means cash sales. Any returns, sales returns unte inner column lo veskoni less chesi outer column vestam. Then next, closing stock. What is the meaning of closing stock? Unsold stock. Unsold stock is called closing stock. Okay, now balance cheyali ikkada. Balance ante enti? Debit side expenses anni total chestamu, alane credit side expenses anni kuda, incomes anni kuda total chesi which one is highest lo nunchi lowest amount nu less chesthe lowest expenses low aithe that is called profit. Ala kaakunda expenses high lo unte that is called loss. It is a transfer to P&L account, that is profit and loss account. Okay nana, profit and loss account ku em cheyali, transfer chestam. Enti? Gross profit. Okay, then next ఇది కంటిన్యూషన్ అన్నమాట. మీకు అర్థం కావడం కోసం సపరేట్ చేసాం, కానీ మనం ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కంటిన్యూషన్ వస్తుంది. టూ అంతా కలిపి రాసేలా నానా, మొత్తం కలిపి రాసేలా మేడం? మొత్తం కలిపి రాసేస్తాం. మొత్తం కలిపి కాదురా, అది టోటల్ వేసేసి మళ్ళీ వేసుకుంటాము. కంటిన్యూషన్ ఉంటుంది అంటే మళ్ళీ ఇలా సపరేట్ గా వేయనవసరం లేదు. ఓకే, బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ అని రాస్తాం. అలానే ఇఫ్ లాస్ అయితే టు గ్రాస్ లాస్ అని రాసుకుంటాం. ఓకే కదా నాన్న? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్. అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే, సాలరీస్, రెంట్, రేట్, టాక్సెస్, ఇన్సూరెన్స్, పోస్టేజ్, టెలిగ్రామ్, లీగల్ చార్జెస్, ఆడిట్ ఫీజ్, జనరల్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్. అలానే సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, క్యారేజ్ అవుట్వర్డ్స్, అడ్వర్టైజ్మెంట్, bank charges, commission, bad dates, traveling expenses, packing expenses, salesman salary. తర్వాత ఏంటి? తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ అలౌడ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. దెన్ లాసెస్ వచ్చేసి లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. ఏంటి ఏంటమ్మా? డిప్రిసియేషన్, లాస్ బై ఫైర్ యాక్సిడెంట్, లాస్ బై ఫైర్ యాక్సిడెంట్. దెన్ నెక్స్ట్ లాస్ బై ఫైర్ యాక్సిడెంట్. ఓకేనా? నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసేసరికి ఇన్కమ్స్. ఇన్కమ్స్ అంటే ఇక్కడ ఏవైనా రిసీవ్డ్ రెంట్, రిసీవ్డ్ ఇంట్రెస్ట్, received discount, received commission, interest on drawings, apprenticeship,
ప్రీమియం, అప్రెంటిస్ ప్రీమియం. తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, బ్యాడ్ డేట్స్ రికవర్డ్. ఏంటి బ్యాడ్ డేట్స్ రికవర్డ్స్ ఉంటే ఇవి కూడా ఏ సైడ్ ఎంటర్ చేస్తాము, క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. ఓకే కదా? టెల్ మీ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాన్న. దిస్ ఈస్ ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ నేమ్ ఆఫ్ ది కంపెనీ, కంపెనీ నేమ్ రాస్తాం. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ డేట్ అన్నమాట, లేదా బ్యాలెన్స్ షీట్ ఆఫ్ నేమ్ రాస్తాము. తర్వాత యాజ్ అ డేట్ 31st 12 మార్చ్ 31st అనేది రాస్తాం అన్నమాట. ఓకేనా? ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి లిక్విడిటీ మెథడ్ కాదు. క్యారే నయాష్, కీప్ క్వైట్. ఏం చేస్తున్నావు మేడం? సేవ్ చేసుకుంటాను మేడం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇది లిక్విడిటీ మెథడ్ కాదనమాట, పర్ఫార్మెన్స్ మెథడ్ అని చెప్తాం. లిక్విడిటీ మెథడ్స్ అంటే ఇది రివర్స్ లో ఉంటుంది. అంటే ఇట్లా ఇక్కడ కనిపిస్తుందన్న సండ్రీ క్రెడిటార్స్ నుంచి స్టార్ట్ చేసి క్యాపిటల్ అనేది ఫైనల్ కి ఉంటుంది. అలానే బిల్స్ రిసీవబుల్, సండ్రీ డెబిటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్ అట్లా ఫస్ట్ రాసి ఫిక్స్డ్ అసెట్స్ అనేది లాస్ట్ లో ఉంటుంది. మీరు ఏదైనా ఒక మెథడ్ ఫాలో అవ్వండి. ఇటు సైడ్ క్యాపిటల్ రాసి ఇటు సైడ్ క్యాష్ మాత్రం రాయద్దండి. అర్థమవుతుందా? ప్రొఫార్మా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇఫ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు రాస్తే, ఇక్కడ ఏదో ఎగ్జామ్స్ రాసినా కూడా ఎగ్జామ్స్ లో ఏమంటారంటే పాపం అనేసి వేయొచ్చు. బట్ అదే కరెక్ట్ అనుకోవద్దండి. మీరు కరెక్ట్ మెథడ్ అనేది గుర్తు పెట్టుకొని ఉండాలి. ఏంటి, లయబిలిటీస్ క్యాపిటల్ తో స్టార్ట్ అయితే అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఇంకొకటి ఏంటి, ఇక్కడ బిల్స్ సండ్రీ క్రెడిటార్స్ నుంచి స్టార్ట్ చేస్తే లయబిలిటీస్, అక్కడ క్యాష్ ఇన్ బ్యాంక్ అనేది, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది నోట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేస్తే లయబిలిటీస్ అన్ని కూడా ఏ సైడ్ ఎంటర్ చేస్తాం, లయబిలిటీ సైడ్. అసెట్స్ అన్ని అసెట్ సైడ్ ఎంటర్ చేస్తాం. ఏవేవి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, తర్వాత యాడ్ క్యాపిటల్ కి ఏం యాడ్ చేయాలి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. యాడ్ ఆన్ క్యాపిటల్ అంటే ఇంకా అడిషనల్ క్యాపిటల్ ఏదైనా ఉంటే కూడా యాడ్ చేస్తాం. లాస్ అయితే ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, లాస్ అయితే లెస్ చేస్తాం. అలానే డ్రాయింగ్స్ ఉంటే డ్రాయింగ్స్ కూడా లెస్ చేయాలి. డ్రాయింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్స్ కు ఇంట్రెస్ట్ యాడ్ చేసి తర్వాత లెస్ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కన్ఫ్యూజ్ అయ్యే ఇది వచ్చేసి ఇదే అని నేను అనుకుంటున్నాను. ఇది మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. డోంట్ కన్ఫ్యూజ్ మా. ఇది మీరు ఏం చెప్తున్నాము. నెక్స్ట్ లాంగ్ టర్మ్. మ్యూట్ లో పెట్టేయండి నాన్న. హూ ఇస్ దట్? ఎవరు? చంద్రశేఖర్ నాయక్. చంద్రశేఖర్ నాయక్ మేడం. చంద్రశేఖర్ నాయక్ మ్యూట్ లో పెట్టు. మ్యూట్ లో పెట్టేసే నాన్న. తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లోన్ ఆన్ మార్టిగేజ్, కరెంట్ లయబిలిటీ, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే లయబిలిటీ సైడ్ వస్తుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఏ సైడ్ వస్తుంది, అసెట్ సైడ్ వస్తుంది. బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, సండ్రీ క్రెడిటార్స్, ఇది లయబిలిటీస్. ఇక్కడ అసెట్ సైడ్ వచ్చినప్పుడు క్యాష్ ఎట్ బ్యాంక్ మీరు గుర్తు పెట్టుకోండి. క్యాపిటల్ అని రాస్తే యూ మస్ట్ రైట్ ఇన్ అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్. లేదు ఇష్టం వచ్చినట్టు మాత్రం చెయ్యొద్దండి. ఒక ఫార్మాట్ అనేది గుర్తు పెట్టుకున్నాం. మనకుంది కదా సాంప్రదాయము. అలానే ఫార్మాట్ అంటే ప్రొఫార్మాట్ ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి లేదు. మనకుండే ఇదేంటి, రైట్ హ్యాండ్ తోనే భోంచేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ తో తింటే పోదా అంటే పోతుంది. ఇది మన సాంప్రదాయము అని అనుకుంటున్నాం. బయటికి వచ్చేస్తుంది.
అలా మీరు ఏం మేడం ఎక్కడ వేస్తేనేం టాలీ అవుతుంది కదా, అవుతుంది, కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. ప్రొసీజర్ ప్రకారమే మీరు ప్రొఫార్మా ప్రకారమే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, ఇక్కడ ఏంటి అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, ప్లాంట్ అండ్ బిల్డింగ్, మిషనరీ, ప్లాంట్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఇట్ కెనాట్ సీ, ఇట్ కెనాట్ టచ్. That is example of goodwill, trademarks, copyrights, patents. Then investments. Investments మనకు ప్రాబ్లం లో ఇస్తే ఇన్వెస్ట్మెంట్స్ వేసుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్, క్లోజింగ్ స్టాక్, అక్యూర్డ్ ఇన్కమ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, సన్డ్రీ డెబిటార్స్, బిల్స్ రిసీవబుల్. ఇక్కడ సన్డ్రీ డెబిటార్స్ వచ్చినప్పుడు బీ కేర్ఫుల్ మా, మనకు ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తాము అనేది మీరు మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పటికీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. టెల్ మీ ఎనీ డౌట్స్? ఎందుకైనా మంచిది అని అనేసి ఒక్కసారి మీకు ప్రొఫార్మా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు మన ప్రాబ్లం ఎవరెవరికి టాలీ అయింది అది చెప్పండి. నాకైంది మేడం. యూసఫ్, యూసఫ్ ఎస్ మేడం. ఏ ప్రాబ్లం ఎస్ చేశారు? మేడం. ఏ ప్రాబ్లం? ఫస్ట్ దే మేడం. ఫస్ట్ ది. ఓకే, నెక్స్ట్ ఇంకా 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 ఎవరు చేశారు? నేనైతే పేపర్స్ ఇంకా చూడలేదు, చూస్తాను, ఈరోజు చూసి ఉంటానో పోతానో తెలియట్లేదు. బాగానే రాసారా? మార్కులు చెప్తారా మేడం? చెప్పకపోతే ఎలా మరి? చెప్తాము, క్లాస్ ఉంటుంది కదా ఆ రోజు. క్లాసులు ఆన్లైన్ క్లాసులు జరుగుతూనే ఉంటాయమ్మా. మీకు షెడ్యూల్ వచ్చేంత వరకు ఆన్లైన్ క్లాసులు రివిజన్ అవుతాయి. షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పుడు అప్పటి నుంచి మీకు షెడ్యూల్ ఎప్పుడు మేడం? షెడ్యూల్ ఎప్పటి నుంచి మేడం? అదే ఇంకా రాలేదంటమ్మా, వస్తూనే మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేస్తారు. అప్పుడు నో ఆన్లైన్ క్లాసెస్. ఓకే మేడం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. అప్పుడు కూడా చెప్తానమ్మా, నేనైతే చెప్తాను. కానీ క్లాస్ లో నీ డౌట్ మిగతా వాళ్ళకు కూడా తెలియని అవసరం లేదు అంటే మీరు మామూలుగా నాకు కాల్ చేసి అడిగినా కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మేడం ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఒకసారి. ఎవరది? యూసఫ్ మేడం. ఓకే, ఇప్పుడే చెప్పాలనా? తర్వాత చెప్పండి మేడం. నెక్స్ట్ క్లాస్ లో టుమారో చెప్పేనా? ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు చూడండి, వితౌట్ అడ్జస్ట్మెంట్స్ అనేది ప్రాబ్లం ఎలా చేస్తాము? వితౌట్ అడ్జస్ట్మెంట్స్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ Anusha and Bro, prepare trading and profit and loss account for the year ended 31st-3/2016. Sundry debitor 52,000, cash in hand 1,592, motor car 22,000. ఎవరో ఒకరు చదవండి రా. యూసఫ్ చదువు. ఎస్ మేడం. చదువు. కంటిన్యూ చేయాలా మేడం? కంటిన్యూ చేయి. Furniture 3,500, purchases 1,95,000, sales returns 2,600, patents 8,420, opening stock 7,000, motor car expenses 11,400, rent, rate and taxes 6,108, insurance premium 2,400, machinery 24,000, wages 23,600, general expenses 2,680, carriage inward 2,040, carriage outwards 1,130, discount 500, fuel 10,030, drawings 8,000.
Sundry creditors 22,000, sales 2,92,000, capital 70,000, total 3,84,000. Okay. Closing stock 35,000. Okay, ma? Now we see the answer. Anusha and Bro Company trading and profit and loss account for the year ended as on 31st 3/2016. Okay. First time prepare cheyali trading and profit and loss account. 2 opening stock 7,000. 2 purchases. There is no returns. Kabatti direct ga eskuntunnam. 1,95,000. Carriage inwards. చూడండి ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దమ్మా. క్యారేజ్ ఇన్వర్డ్స్ క్యారేజ్ అవుట్వర్డ్స్ రెండు డెబిటే, కాకపోతే ఇన్వర్డ్స్ అనేది ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది, అవుట్వర్డ్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. ఎలా గుర్తు పెట్టుకుంటారో చూడండి. ట్రేడింగ్ అకౌంట్ లో ఇన్వర్డ్స్ ట్రేడింగ్ అకౌంట్, అవుట్వర్డ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది గుర్తు పెట్టుకోండి. Carriage inwards 2,040 to wages 23,000. 23,000. Carry Nayaz 23,600. Fuel 10,030. Then next sales 2,92,000. Returns 2,600. 2,600. Less returns 2,600, that is the amount is outer column 2,89,400. By closing stock 35,000. By closing stock 35,000. Credit side total is 3,24,000. అలానే డెబిట్ సైడ్ టోటల్ చేసి లెస్ చేస్తే దట్ ఈస్ డిఫరెన్స్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్. Gross profit is transferred to profit and loss account. By gross profit brought down 86,730. 86,700. మేడం అది క్యారీ డౌన్ బారో డౌన్ రాయాలనా మేడం కంపల్సరీగా? అది రాయకపోయినా పర్లేదు, మీకు అర్థం కావడం కోసం ఇక్కడ పెట్టాం, కానీ రాయకపోయినా కూడా చెల్తానన్న. కరెక్టే, రాంగ్ ఏం కాదు. గ్రాస్ ప్రాఫిట్. ఓకే, అలానే ఆనందయ్యం అంట మీరు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాసిన రాకపోయినా సరిపోతుందమ్మా, కాకపోతే టు గ్రాస్ ప్రాఫిట్ విత్ ఇన్ బ్రాకెట్ లో ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది రాయాలి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ కార్ ఎక్స్పెన్సెస్, రెంట్ రేట్, టాక్సెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం టు జనరల్ ఎక్స్పెన్సెస్ టు క్యారేజ్ అవుట్వర్డ్స్, డిస్కౌంట్, నెట్ ప్రాఫిట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేది ఫ్యాక్టరీకి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి, లేదా గూడ్స్ కు సంబంధించింది. ఇక్కడంతా వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించింది అనేది, ఆఫీస్ కు సంబంధించింది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ దట్ ఈస్ 62,512. ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ balance sheet for the year ended as on 31st 3/2016. Liabilities ఇదే నేను చెప్తూ ఉండేది. ప్రొఫార్మా లెఫ్ట్ టు లయబిలిటీస్, రైట్ టు అసెట్స్ అనేది గుర్తు పెట్టుకోండి. మీరు అర్థమవుతుంది కదా? ఇక్కడికి వచ్చేసేసరికి క్యాపిటల్ 70,000 ప్లస్ యాడ్ నెట్ ప్రాఫిట్ 62,512. 1 lakh क्या हुआ रे? ఏమైంది మేడం? కనపడలే మేడం ఆన్సర్. వెతుకు, సేవ్ చేస్తున్నాను నాన్న. వెయిట్ ఏ సెకండ్.
Wait a minute. Wait. Okay, na? Yes, madam. Net profit mute lo పెట్టేసేమా. Net profit 62,512. తర్వాత యాడ్ చేసుకుంటే 1,32,512 ప్లస్ డ్రాయింగ్స్ 8,000, 1,24,512 సన్రీ క్రెడిటార్స్. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ చూడండి, క్యాపిటల్ అని నోట్ చేశారు కాబట్టి మిషనరీ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, మోటార్ కార్, పేటెంట్స్, సన్రీ డెబిటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్లోజింగ్ స్టాక్. ఓకే, 1,46,512, 1,46,512. ఓకే, ఇది అన్నమాట ప్రాబ్లం. వెరీ గుడ్. 28 మెంబర్స్. వాసు, ఇబ్రాజ్ హెల్త్ ఎలా ఉందిరా? హలో, హెల్త్ ఎలా ఉందమ్మా? ఇంగ్లీష్ సార్ని అడిగావా? సార్ను పర్మిషన్ అడిగావా? తెలుగు మేడంను, ఇంగ్లీష్ సార్ను పర్మిషన్ అడిగావా? ఇది ఏమ్మా వీడు అన్మ్యూట్ చేసుకోలేదే? హేమంత్, టెల్ మీ ఎనీ డౌట్స్? ఇంకా టైం అవుట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఇదేం చెప్తున్నాము, ఫైనల్ అకౌంట్స్ వితౌట్ ప్రొఫార్మా అని చెప్పాం, వితౌట్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఎవడో డాన్స్లు వేస్తున్నాడు. వితౌట్ అడ్జస్ట్మెంట్. ఇవి అడ్జస్ట్మెంట్స్ అనేటివి నెక్స్ట్ క్లాస్ లో, నెక్స్ట్ 3 కాలం క్యాష్ బుక్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అడ్జస్ట్మెంట్స్ గురించి చెప్పుకుందాం అమ్మ. ఓకేనా?